హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్ అండి. వయసుతో సంబంధం ఇక లేదు. సో వయసుతో సంబంధం లేకుండానే మనకు ఇవ్వడం జరుగుతుంది. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడేటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వము. చైల్డ్ కేర్ లీవ్కు సంబంధించి వయో పరిమితులను తొలగించింది. రిటైర్మెంట్ వయసు గరిష్టంగా 180 రోజులు చైల్డ్ కేర్ లీవ్ పొందవచ్చు. మరి మహిళా ఉద్యోగులు అలాగే ఒంటరి పురుషులు ఒకవేళ భార్య చనిపోయినా లేదా విడాకులు తీసుకున్నా కూడా వాళ్ళకు చైల్డ్ కేర్ సెలవులకు అర్హులు. రిటైర్మెంట్ వరకు 180 రోజుల సెలవులు అయితే 10 దఫాలుగా ఉపయోగించుకునేదానికి వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసిందండి. ఈ మేరకు సో ఈ విధంగా ప్రభుత్వం మనకు ఈ విధంగా అయితే గుడ్ న్యూస్ చెప్పింది. 2016లో ఇచ్చిన జీవో నెంబర్ 132 ప్రకారము మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు 60 రోజుల పాటు చైల్డ్ కేర్ సెలవులు అయితే ఇచ్చింది. మైనర్ చైల్డ్ను చూసుకునేందుకు స్కూల్, కాలేజీ, పరీక్ష, ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు 2 నెలల పాటు గరిష్టంగా ఉద్యోగులకు ఈ సెలవులు అయితే తీసుకోవచ్చు. అయితే ఇద్దరు పిల్లలకు 18 ఏళ్ళు వచ్చేంత వరకు లేదా దివ్యాంగులు అయితే 22 ఏళ్ళు వచ్చేంత వరకు ఉద్యోగులు 3 దఫాలుగా 60 రోజుల సెలవులు చైల్డ్ కేర్ సెలవులు తీసుకోవచ్చండి. అయితే ఇప్పుడు అప్పట్లో 60 రోజులు ఇచ్చేవారు, కానీ 2022 జీవో నెంబర్ 32 ప్రకారం చైల్డ్ కేర్ లీవ్స్ అనేవి 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచారన్నమాట. సో దీనివల్ల మహిళా ఉద్యోగులు తమ సర్వీస్ కాలంలో ఎప్పుడైనా ఈ సెలవులను తీసుకోవచ్చు. అలాగే సింగిల్ చైల్డ్ ఉన్న పురుష ఉద్యోగులు అంటే భార్య లేని వారు ఈ సెలవులు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే అనుమతించింది. అయితే 180 రోజుల సెలవులను 10 దఫాలుగా తీసుకోవచ్చని తెలిపింది. తాజాగా ఉద్యోగ సంఘాల అభ్యర్థన మేరకు మహిళా ఉద్యోగులకు వయో పరిమితి తొలగిస్తూ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసిందండి. ఉద్యోగుల హెచ్ఆర్ఏ పెంపు. ఏపీ సచివాలయ హెచ్ఓడి కార్యాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సచివాలయం హెచ్ఓడి కార్యాలయ ఉద్యోగుల హెచ్ఆర్ఏ పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న 16% హెచ్ఆర్ఏను 24% పెంచుతున్నట్టు తెలిపింది. అయితే హెచ్ఆర్ఏ మొత్తం 25,000కు మించకుండా వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హెచ్ఆర్ఏ పెంపుపై సోమవారం ఆర్థిక శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక 12వ పీఆర్సీ ఇంకా అమల్లోకి రానందున వచ్చే ఏడాది జూన్ వరకు వేచి ఉండాల్సిన జూన్ వరకు అయితే వచ్చిన హెచ్ఆర్ఏ అమల్లో అయితే ఉంటుంది. ఆర్థిక శాఖ ఉత్తర్వులలో పేర్కొంది ఈ మాటకు. సో ప్రభుత్వం నిర్ణయంపై అయితే ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే 12వ పీఆర్సీ నియమించాలని కూడా ఉద్యోగ పెన్షనర్స్ అంతా కోరుతూ ఉన్నారండి.